హలో ఫ్రెండ్స్ 4 years ఫర్ స్పిరిట్ మూవీ అనౌన్స్మెంట్. అదేంది బ్రో 4 years ఫర్ సినిమా రిలీజు, 4 years ఫర్ సాంగ్, అది ఇది అని చెప్పి సెలబ్రేషన్ చేసుకోవడం మనం చూస్తాం. మొన్న 10 years ఫర్ బాహుబలి జరిగిందనమాట. ఈ విధమైన వీటిని చూస్తాం. కానీ అనౌన్స్మెంట్స్ కూడా జరుగుతాయి అని అంటే మీకు అర్థం కావట్లా. వస్తున్నాగండి అసలు మ్యాటర్లోకి వస్తున్నా. స్పిరిట్ సినిమా ఇవాళకి అనౌన్స్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ అఫీషియల్గా మన ముందుకైతే రాలేదనమాట. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనేటటువంటి అప్డేట్ కూడా మన ముందుకు రాలేదు. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటారనమాట. ఈ విధంగా ఏ సినిమా సాధించలేనటువంటి రికార్డు మన స్పిరిట్ సినిమా అయితే సాధించింది. దీనికి ఏడవాలా నవ్వాలా అనేటటువంటిది మీరే కామెంట్ చేసేయండి భయ్య. సో మీరేం బాధపడమాకండి. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్డేట్స్ ఇవ్వటం అనేటటువంటిది రొటీన్. వాటి గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడేటటువంటిది రొటీన్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అనౌన్స్మెంట్ జరిగి 4 సంవత్సరాలు అవుతుంది కదా. సినిమాకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే నా ముందు ఉన్నాయి. వాటన్నిటి గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సినిమా షూటింగ్ ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటిది చెప్తా. ఈ సినిమాలో కాస్ట్ ఏంది, ఎవరెవరు చేరారు, ఎవరెవరిని తీసుకున్నారు మన సందీప్ రెడ్డి వంగ గారు అనేటటువంటి చెప్తా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది పక్కాగా చెప్పేసిన పక్కా జరిగిద్ది అనమాట. నేను పక్కా అఫీషియల్ అప్డేట్ కాకపోయినా కానీ నాకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారం వచ్చేసి అనమాట. మనకు సంబంధించి ఖచ్చితంగా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది అనమాట. వాటన్నిటి గురించి జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ 4 years ఫర్ అని అంటే ఇప్పుడు భయ్య ఏ సినిమాకో లేదు భయ్య. ఏ సినిమా అయినా సరే అనౌన్స్మెంట్ అయిందనుకో కనీసం ఆ సినిమాకు సంబంధించినటువంటి పూజ చేస్తారు. పూజ చేసి మనకు అఫీషియల్గా ఈ విధంగా జరిగింది అనేటటువంటి చెప్తారు. ఉదాహరణకి SSMB ఉంది. సినిమాని అనౌన్స్ చేసి ఒక 1 year అవుతుంది. 1 year గ్యాప్ ఇచ్చారు. ఆయన రాజమౌళి గారు బయట తిరగడానికి, వేరే దేశాల్లో ఆ ఫారెస్ట్ని చూడడానికి, ఆ సింహాలను చూడడానికి, ఒక మంచి సింహములకు వెతకడానికి ఆయన అయితే ఆల్మోస్ట్ మొత్తం గ్లోబ్ మొత్తం తిరిగేటటువంటి పని చేశారనమాట. తిరిగారు. అదేవిధంగా వేరే వేరే దేశం కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాళ్ళందరినీ కూడా కలిశారు. వాళ్ళ దగ్గర మంచి పర్మిషన్ తీసుకున్నారు. సినిమా 1 కాదు 2 కాదు 127 దేశాల్లో రిలీజ్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా సంపాదించి మన ముందైతే పెట్టడానికి ప్రయత్నించారనమాట. సో ఇక మన మహేష్ బాబు గారి బర్త్డే వచ్చింది. ఏ విధమైనటువంటి అఫీషియల్ అప్డేట్ మనం దాని దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దులే అని అంటే మన ఆశల్ని తారుమారు చేస్తూ మన అతీతంగా ఆయన ఆలోచించి అప్డేట్ అయితే ఇచ్చిండు. ఈ నవంబర్లో ఒక ఫస్ట్ లుక్ని అయితే మీ ముందు పెడతాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అబ్బా సాయిరామ్ అనుకున్నాం. సో అక్కడ రాజమౌళి గారు మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి ప్రాజెక్టే షూటింగే స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఇంకో నెల మన ముందుకు రాబోతుంది. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారి మట్టికి ఏ విధమైనటువంటి షూటింగ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంది, ఇక్కడ మిస్టేక్ ఎవరుంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలనంటే సినిమా షూటింగ్ ఈ పాటికి స్టార్ట్ కావాలి. అంటే అఫీషియల్గా స్టార్ట్ అయింది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కానీ స్టార్ట్ అయితే ఈ పాటికి ఒక్క లీక్ అన్న బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ కాలేదు అని చెప్పి ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది. నాకు ఎవడో చెప్పింది అయితే నేను మీకు చెప్పాను. సో ఇప్పటికైతే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే మనకైతే సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా మన ముందు ఉండలేదు అని అంటే స్టార్ట్ కాలేదు అని. కానీ వంగ గారిది ఏమైనా మిస్టేక్ ఉందా అని అంటే వంగ గారు చూసుకున్నట్లయితే మ్యూజిక్ పని మీద తిరిగిండు. దానికి సంబంధించినటువంటి వరకు ఫినిష్ చేసిన అని చెప్పి మొన్న రీసెంట్గా జగపతి బాబు గారితో ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసింది అనమాట. సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ని ఇప్పటికి ఫిక్స్ చేసి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది అనమాట. ఫస్ట్ దీపికా పదుకునే తీసుకున్నారు. దీపికా పదుకునే స్టోరీ చెప్పారు. ఈ విధంగా దీపికా పదుకునే కొన్ని కండిషన్లు పెట్టింది. ఆమె వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసేశారు. ఆ తర్వాత ఇంక ఏ హీరోయిన్ తీసుకుంటారా అనేటటువంటి క్యూరియాసిటీ అందరిలో ఉంది. అప్పుడు తిత్తి డిమిరిని తీసుకున్నారు అనేటటువంటి అఫీషియల్ అప్డేట్ మన సందీప్ రెడ్డి వంగ గారే తన యొక్క ట్వీట్లో అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత పర్లేదురా ఒక హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి మనమైతే ఉన్నాం. ఇంకా చూసుకున్నట్లయితే కాస్ట్ గట్టి మాట్లాడాలనంటే మాడాంగ్ సియోకు ఉన్నాడు మన కొరియన్ హీరో అని చెప్పి బాగా అంటే బాగా టాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అసలు రాలేదనమాట. ఈ విధంగా కొన్ని ఆశ చూపిస్తూ కొన్ని నిరుత్సాహం చూపిస్తూ ఇది ఉందనమాట. మరి మిస్టేక్ ఎవరిది అని అంటే మిస్టేక్ ఖచ్చితంగా మన ప్రభాస్ అన్నదే. ప్రభాస్ అన్న లైనప్ చూసుకున్నట్లయితే గట్టిగా ఉంది. ఆయన పలు షూటింగ్స్లో చాలా అంటే చాలా బిజీగా ఉండనమాట. ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే రాజాసాబ్ షూటింగ్ ఫినిష్ చేసేసి ఇప్పుడు మన ఫౌజీ షూటింగ్లో ఆయన పాల్గొంటాడు అని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. దానికి సంబంధించి ట్రైన్ సీక్వెన్స్ చేస్తున్నారంట, ఆర్మీ సీక్వెన్స్ చేస్తున్నారంట, ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారంట. ఈ విధంగా ఫౌజీ అనేటటువంటిది మన ప్రభాస్ గారు కొద్దిసేపు ఉంటే సరిపోద్ది అని చెప్పి మన హను రాఘోపుడు గారు అయితే చెప్పారంట. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక అన్నని ఫుల్ టైం అయితే అందులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. ఈ విధంగా ఫౌజీ నుండి అన్నని అయితే వదిలిపెట్టట్లేదు హను గారు. ఆయనతో ఏదో గట్టిగా ప్లాన్ చేయించాలని చెప్పి ఆయన లుక్స్ మారటం, ఆయన అయితే వింటేజ్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మన హను చేస్తుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇన్ని కారణాల వల్ల ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే డీల్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా మన ప్రభాస్ అన్నది ఉంది. ప్రభాస్ అన్న
ఈ విధంగా చాలా అంటే చాలా సినిమాలు వరుసగా అయితే ఒప్పుకుంటూ ఇప్పుడు ఏ హీరోకైనా చూడండి లైనప్ ఎలా ఉంది. ఉదాహరణకి రామ్ చరణ్ అన్న లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇప్పుడు పెద్ద షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ సినిమా అనేటటువంటిది ఇక 100% కన్ఫర్మ్ కాల. కొంతమంది ఏమో ప్రశాంత్ నీల్ గారితో అంటున్నారు, కొంతమంది ఏమో మన సుకుమార్ గారితో అంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంకా ఏరే మన తమిళ డైరెక్టర్తో అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు అనమాట. ఈ విధంగా ఎన్టీఆర్ అని ఉన్నాడు, త్రిబుల్ మూవీ అయిపోయింది, దేవరా మూవీ అయిపోయింది, వార్ అయిపోయింది, ఒక క్లారిటీ. ఇంకా అది అయిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ తర్వాత ఎవరితో అనేటటువంటిది ఇంకా క్లారిటీ రాలి. కొంతమంది త్రివిక్రమ్ గారితో అని చెప్పి కూడా బాగా అంటే బాగా అంటున్నారు అనమాట. ఈ విధంగా ప్రతి హీరోకి కూడా కొద్దిగా ఉంది లైనప్. కానీ ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే అసలు నీకు చెప్తా, మీరు చూడండి రాజసాబ్ అది ఇంకా రిలీజ్ కానే కాలేదు. దానికి సంబంధించినటువంటి కొద్ది షూటింగ్ బ్యాలెన్స్ ఉందంట, దాన్ని కూడా త్వరలో అయితే ఫినిష్ చేస్తారనమాట. ఇప్పుడేమో ఫౌజీ ఉంది, ఇది ఇంకా అవ్వద్దో కాదు అంటే లైక్ ఇంకా చాలా అంటే చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకెంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అనేటటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే మన ముందుకు రానే రాలేదన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే కల్కి 2 అంటున్నారు. కల్కి 2కి సంబంధించి ఏ హీరోయిన్ తీసుకుంటారనేటటువంటి క్యూరియాసిటీ పక్కా ఉంది. ఆ తర్వాత సలార్ 2 ఉంది, ఆ తర్వాత స్పిరిట్ ఉంది. ఇవన్నీ కాకుండా లోకేష్ కనకరాజ్తో సినిమా ఉంది. చూడండి 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ 6 సినిమాలు అయితే ప్రభాస్ అన్న లైనప్లో రెడీగా పెట్టుకుంటూ ఇంత లైనప్ పెట్టుకొని ఇంకా ఏ డైరెక్టర్తో ఆయన వర్క్ చేస్తాడు అనేటటువంటిది ఆయనకే అర్థం కాక ఈ విధంగా స్పిరిట్ షూటింగ్ అయితే లేట్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో స్పిరిట్ గురించి ఏమన్నా మీరు అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే అసలుగా ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఎందుకంటే ఈ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఫౌజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు స్పిరిట్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ ఇస్తాను అని చెప్పి ఆల్రెడీ మనకైతే బయట అఫీషియల్గా ఉన్నటువంటి అనౌన్స్మెంట్ అనమాట. ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేటటువంటిది చూడాలి. సో వెన్ షూటింగ్ స్టార్ట్ అని అంటే ఖచ్చితంగా ఈ ఇయర్లోనే స్టార్ట్ చేస్తా అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు కాబట్టి డిసెంబర్ దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిసెంబర్ కల్లా కూడా ఒక షూటింగ్ స్టార్ట్ కాలేదంటే 2026 అని చెప్పి మనమైతే అనుకోవాలి. ఇక 2026లో అయినా 100% షూటింగ్ స్టార్ట్ అవుతా బ్రో అంటే 100% అయితే మన డిసెంబర్లో కల్లా స్టార్ట్ అయితే, స్టార్ట్ కాకపోతే మటుకి 2026లో ఖచ్చితంగా షూటింగ్ని స్టార్ట్ చేస్తారు అనేటటువంటి టాక్ అయితే గట్టిగా ఉందన్నమాట. సో సినిమాలో ఎవరెవరో నటిస్తున్నారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు అనమాట. ప్రభాస్ అన్న ఉండనమాట, తిప్తి డిమ్రీ ఉంది, మాడాంగ్ సియోక్ ఉన్నాడు, ఇంకా బాలీవుడ్ నుండి ఒక యాక్టర్ని అయితే తీసుకున్నారంట. మరి తనతో చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా తను 100% కన్ఫర్మ్ చేయలేదు అని చెప్పి బయట కనపడుతున్నారు గట్టి వార్తలు. సో తను కూడా కన్ఫర్మ్ చేశాక ఇక షూటింగ్ అయితే మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా సందీప్ రెడ్డి వంగ గారు, మేము ఏదైనా ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకోవాలి, ఏదో సాంగ్ గురించి మాట్లాడుకోవాలి, ఏదో టీజర్ గురించి మాట్లాడుకోవాలి, అయితే గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలి. కానీ చూసుకున్నట్లయితే అనౌన్స్మెంట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సినిమాకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదని చెప్పి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మాకు వచ్చిందనమాట. సో ఈ సినిమా మీద భయంకరమైనటువంటి హైప్ ఉంది, భయంకరమైనటువంటి బజ్ ఉంది. ఈ సినిమాకి పబ్లిసిటీ ఎలా క్రియేట్ అయిందంటే మొట్టమొదట దీపికా బతుకుని తీసుకున్నప్పుడు బేభత్సమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది, తను తీసేసినప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ఈ విధంగా ఒక సినిమా రిలీజ్ కానీ ముందు ఏ రేంజ్లో పర్మిషన్ కావాలో దానికి 10 times చాలా అంటే చాలా బిగ్గరగా బెటర్గా అయితే బాగా హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. సో దీనివల్ల ఈ సినిమా మీద ఇంకా క్యూరియాసిటీ అందరికీ కూడా పెరిగిపోయింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మరి ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నిజం చెప్తాను నేను, వన్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వంగ గారు ఒక 1 yearలో సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఫినిష్ చేస్తారు. ముందు ప్రభాస్ అన్న ఏ పొజిషన్లో ఉన్నాడో అవన్నిటిని కూడా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకా వేరే వాటిని ఫినిష్ చేస్తారు అని చెప్పి నేనైతే 100% అనుకున్నా. ఇది జరగాలి అని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరి వెయిటింగ్ అనమాట. మ్యూజిక్కి సంబంధించింది అయిపోయింది అన్నారు, కనీసం మ్యూజిక్ సంబంధించి ఏదైనా బిట్టు వదిలినా బాగుంటుంది అని చెప్పి పాపం అభిమానులు కోరుకుంటున్నారులే, కానీ అలా కుదరదు అనమాట. సో అందరూ రాజసాబ్ అనొచ్చు, ఫౌజీ అనొచ్చు, కానీ అందరి కళ్ళు అయితే ఖచ్చితంగా స్పిరిట్ మీదే ఉన్నాయి. స్పిరిట్ సినిమా మీద 2000 కోట్లు కొట్టింది అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ అంచనాలన్నింటినీ బ్రేక్ చేస్తా లేదా అనేటటువంటిది రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయడం తప్ప ఇంకోటి లేదనమాట. అది 4 years ఫర్ స్పిరిట్ అనౌన్స్మెంట్ అని చెప్పి ఒక వీడియో చేయాలనిపించింది, చేయడం అయితే జరిగింది. మీ దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన అల్లు అర్జున్ మరియు అట్లీకి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్, నమస్కార్.